హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఇప్పుడు మనతో అష్మా ఉన్నారు. అసలు గ్రూప్ 1 నియామకాలలో అవకతవకలు జరగాయని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఈరోజు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారండి. దానిపై మీరు ఏమంటారు? ఖచ్చితంగా ఇది ఎందుకంటే చాలా విషయాల పట్ల అవకతవకలు జరిగినాయి. జియో 29 కానీ, అలాగే హాల్ టికెట్స్ విషయంలో కానీ, ఇది ఏమంటారు బుక్స్ సిలబస్ విషయంలో కానీ, తెలుగు లాంగ్వేజ్ గురించి కానీ, అలాగే పేపర్లు దిద్దే విషయంలో కానీ ఇవన్నీ అవకతవకలు పెట్టుకొని కూడా వీళ్ళు ఎందుకు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి కోర్టులను ఆశ్రయిస్తే సింగిల్ బెంచ్ తీర్పు మాకు ఫేవర్గా వచ్చినప్పటికీ వీళ్ళు హడావిడిగా 500 మందికి న్యాయం చేయడం కోసం లక్షల మందికి అన్యాయం చేసిరు. వీళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఫేవర్గా తీర్పు తెచ్చుకొని హడావిడిగా అర్ధరాత్రి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అర్ధరాత్రి ఎందుకు ఇచ్చిర్రు రిజల్ట్స్? అంటే మా ఇష్టం, మేము ఎప్పుడన్నా ఇచ్చుకుంటామంటే పట్టపగలైతే ఈ టైంలో ప్రకటిస్తే గొడవలు అవుతాయి, రాస్తారోకాలు అవుతాయి, ర్యాలీలు అవుతాయి, ధర్నాలు అవుతాయి, కాబట్టి అందరు తిరగబడతారు. కాబట్టి భయపడి అర్ధరాత్రి ఇచ్చిరా? మీరు రాత్రి 12:30కి ఎందుకు ఇచ్చిర్రు? గ్రూప్ 1 అభ్యర్థులకి ఏం న్యాయం చేసిర్రు మీరు? మీకు ఈ చిత్తశుద్ధి ఉంది అన్నారు కదా, ఏ చిత్తశుద్ధి ఉంది మీకు? ఏ రకంగా ఎంతమంది విద్యార్థులకు న్యాయం చేసినాం అనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. మేము చెప్పడం కాదు, మీ ఆత్మశుద్ధి మీరే చేసుకోండి. మీకు ఒక ఆత్మసాక్షి ఉంది కదా, దాన్ని క్వశ్చన్ చేయండి. మేము నిజంగా గ్రూప్ 1 అభ్యర్థులకి న్యాయం చేసినామా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. అప్పుడన్నా మీకు సిగ్గు వస్తుందేమో. ఇంతమంది అభ్యర్థులకు అన్యాయం చేసి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకేదో న్యాయం చేసినట్టు సింపతి డ్రామా కొట్టి మనం సినిమా చూయించి అందరికీ ఇప్పుడేమో ఇంతమంది కన్నీళ్ళకు కారణమయ్యారు మీరు. అంటే ఇప్పుడు మెరిట్లో ఉన్న అభ్యర్థుల పరిస్థితి ఏంది? 29 జీవో ఎందుకు రద్దు చేయలేకపోయారు? ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు మీరు? ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అని చెప్పారు వీళ్ళు. 14 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ని సింగిల్ బెంచ్ ఏం చేసింది, ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేదు, వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని వైలేట్ చేసిరు అని సింగిల్ జడ్జిమెంట్ ఏం చెప్పింది, ఇందులో ఇది వీళ్ళు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఈ అనుమానాలు నివృత్తి చేసి ఈ అనుమానాలు మేము చేసినటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయని సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏం చేసింది, పిటిషనర్కి ఫేవర్గా ఇచ్చింది. ఫేవర్గా ఇచ్చినప్పుడు వీళ్ళు డివిజనల్ బెంచ్కి వెళ్ళారు, అలా హక్కు వెళ్తారు. డివిజన్ బెంచ్కి వెళ్ళినప్పుడు ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చారు. ఇంటీరియర్ ఆర్డర్ ఇవ్వకుండా అట్లీస్ట్ డిస్మిస్ చేసినా, లేకపోతే 15 days తర్వాతకైనా ఈ మొత్తం వాదనలు జరిగినాకైనా ఇచ్చినా బాగుండిపోవు. ఇప్పుడు రేపు ఈ వాదనలు జరిగినాక మళ్ళీ సింగిల్ బెంచ్ తీర్పుని, ఇప్పుడైతే జడ్జిమెంట్ అయితే రాలేదు, జస్ట్ ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చారు మీరు ఇచ్చుకోవచ్చు అని. మరి రేపు జడ్జిమెంటు పిటిషనర్కి ఫేవర్గా వస్తుంది. ఫేవర్గా వచ్చినప్పుడు మళ్ళీ ఈ తీసుకున్న వాళ్ళకు ఈ ఇచ్చిన వాళ్ళకు గొడవలు అవుతాయి. ఇదంతా గవర్నమెంట్ ఎందుకు చేస్తున్నది? ఇట్లా ఒక 15 రోజులు ఆగొచ్చు కదా, ఈ జడ్జిమెంట్ వచ్చే వరకు ఆగొచ్చు కదా. సరే, ఇలా అవకతవకలు జరగలేదన్నారు. సింగిల్ బెంచ్లో ఇచ్చినటువంటి తీర్పులో కొన్ని ఉన్నాయి. స్పెషల్గా మీరు కొంతమందికి కొన్ని కాలేజీలలో ఎందుకు వేసినారు, అమ్మాయిలకే ఉమెన్స్కే ఎందుకు వేసినారు? అదే ఉమెన్స్ ఎన్ని కాలేజీలలో రాయలేదా? ఉమెన్స్ కాలేజీలలో వేరే కాలేజీలలో అందరికీ ర్యాండమ్గా వేసి ఇది ఒక కాలేజీలో స్పెషల్గా ఎందుకు వేసినారు? అంటే గ్రూప్ 1 ఆస్పిరెంట్ రాసేవాళ్ళు ఒకవేళ ఆ కాలేజీ పోతే వాళ్ళు జడ్జి గారు అడిగిన క్వశ్చన్కి ఇక్కడ ఈ ప్రభుత్వం తరపున, ఈ టీఎస్పీఎస్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ అబ్బాయిలు బాత్రూంలో సీసీ కెమెరాలు పెడతారు. అంటే ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ని ఎంత దిగజారి మాట్లాడడం. అసలు టీఎస్పీఎస్సీకి ఏమైనా ఉండాలి కదా, తెలివి ఉండాలి కదా. ఒక ఆస్పిరెంట్ ఎగ్జామ్ రాస్తుంది విన్నట్టు పోయి కెమెరాలు పెడతారా? అందులో మళ్ళీ అందులో ఉమెన్స్ కాలేజ్, ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది, అందులో మేల్ ఆస్పిరెంట్స్కి అక్కడ టాయిలెట్స్ లేవన్నారు. అందులో మేల్ ఉన్నట్టు జాబ్ చేసేటువంటి, అందులో వర్క్ చేసేటటువంటి వర్కర్స్కి లేవండి. వీళ్ళు కావాలని ఒక దాంట్లో రాపించినారు. ఇది బలంగా అనుమానం వస్తుంది. అంటే ఇప్పుడు చాలా ఉమెన్స్ కాలేజీలలో రాపించినారు కదా, మరి అదొక్క ఉమెన్స్ కాలేజీలో ఎందుకు రాపించినారు? అట్లా అదొక అనుమానం. రెండోది, మీరు జడ్జిమెంట్ ఇంటీరియర్ ఆర్డర్ ఇవ్వగానే సరే కోర్టు ఇచ్చినప్పుడు మీకు 15 రోజులు ఆగొచ్చు కదా, ఇంత హడావుడిగా ఎందుకు ఇస్తున్నారు మీరు? అంటే మీరు కావాలని రాత్రిపూట ఇవ్వాల్సిన అవసరం ఉంది. 14 సంవత్సరాలు వెయిట్ చేసినప్పుడు ఇంకొక 15 రోజులు వెయిట్ చేస్తే ఏదో ఒక తీర్పు వచ్చేది కదా. ఒకవేళ మీకు ఫేవర్గా వస్తే మీరు ఇచ్చుకోవచ్చు కదా. ఈ కొన్ని అనుమానాలు. ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ చేంజ్ అయినప్పటికీ ఎందుకు ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయండి? అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీజీపీఎస్లో జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 17 పేపర్లు లీక్ అయినాయి.
ఆ లీక్ అయినప్పుడు సిట్ ఎంక్వైరీ చేయమని వీళ్ళే కేసు వేసి సిట్ ఎంక్వైరీ వేసిరు వాళ్ళు. వీళ్ళు ఆ సిట్ ఎంక్వైరీని సిబిఐకి అప్పగించాలని వీళ్ళు కేసు వేసినారు. కానీ మరి వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఎందుకు తీసేసినారో ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అంటే వాళ్ళు చేసినటువంటి కొన్ని అవకతవకలు మళ్ళీ వీళ్ళు చేయడానికి ఆ సిబిఐ ఎంక్వైరీ వేసినటువంటి కేసుని వీళ్ళే విత్డ్రా చేసుకున్నారు. వీళ్ళు కూడా ఇందులో వాళ్ళ లెక్కనే వాళ్ళకంటే ఇంకా దారుణంగా చేస్తున్నారు. ఓకే అండి, అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఇప్పుడు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు సింగిల్ బెంచ్లో ప్రతి పాయింట్ని జడ్జి గారు దాదాపుగా 3 నెలలు వాదనలు విని దాదాపు 3 నెలలు దాన్ని రాశాడు జడ్జిమెంట్ని. 3 నెలలు రాసినప్పుడు ప్రతి దానికి ప్రతి క్వశ్చన్కి ప్రతి దానికి ఎవిడెన్స్ సహా రాశాడు. ప్రతి దానికి వివరణ ఇచ్చుకుంటూ రాశాడు. మీరు ఒకసారి ఆ జడ్జిమెంట్ చదవండి. మీరు 17 ఓఎంఆర్ షీట్స్, అది ఆన్సర్ షీట్స్ ఎక్కువ వచ్చారు. 17 మంది ఎవరంటే వీళ్ళు ఆన్సర్ చెప్పలేకపోయారు. ఈ 17 మంది ఎవరు మరి? అదే 2023లో జరిగినటువంటి ప్రిలిమ్స్ 2.0 ప్రిలిమ్స్లో కేవలం 258, అంటే దాదాపు 2,70,000 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని 2,38,000 మంది ఎగ్జామ్ రాసిరు. కేవలం వల్ల 250 మంది ఓఎంఆర్ షీట్ ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే అప్పుడు బయోమెట్రిక్ లేదు. కొంచెం క్లమ్జీ అయ్యే అవకాశం ఉంటుంది, కొంచెం తేడా వస్తుంది. కానీ ఆ రోజు తేడా వచ్చినందుకు అప్పుడు క్యాన్సిల్ చేసినారు. కానీ ఇప్పుడు బయోమెట్రిక్ ఉన్నది. బయోమెట్రిక్ ఉన్నాక కూడా మీకు ఓఎంఆర్ మీకెందుకు క్యాండిడేట్స్ ఎక్కువ వచ్చారు? 18 మంది ఎక్కువ వచ్చారంటే 18 మంది దొంగలు ఉన్నట్టేగా అందులో. దీనిపైన మీరు ఎందుకు వివరణ ఇవ్వలేకపోయారు? ఇందులో అవినీతి జరిగిందనే స్పష్టంగా ఇక్కడ అర్థమవుతున్నది. ఈరోజు తెలంగాణలో గ్రూప్ 1 రిజల్టు రాత్రికి ఇవ్వడంలో మతలబేందో మాకైతే అర్థం కావట్లేదు. మన హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇంకో 15 రోజుల తర్వాత జడ్జిమెంట్ వస్తుందని తెలిసి మరి ఆ స్టే విధించిన వెంటనే రాత్రికి రిజల్ట్ ఇచ్చి దాంట్లో ఓన్లీ హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చి దాని తర్వాత ఏ పోస్టు కేటగిరీకి అయ్యారో అది మాత్రమే ఇచ్చి ఇట్లా ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రభుత్వం యొక్క మతలబ్ ఏందో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి నాన్ లోకల్ని తీసుకొచ్చి మన తెలంగాణలో ఉన్న లోకల్కి సంబంధించి రిజర్వేషన్ ఏ విధంగా వర్తింపజేస్తారని చెప్పేసి ఈ టీజీపీఎస్ని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం దాదాపు 18 పేపర్లకు సంబంధించి ఎగస్ట్రా వచ్చినాయి. దానికి సంబంధించి అది ఎక్కడి నుంచి వచ్చినాయి, అవి ఎవరి పేపర్లు అనేది క్లారిటీ తేలకముందే ఇవాళ మీరు అపాయింట్మెంట్ ఇవ్వడంలో మతలబ్ ఏందనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదే టీజీపీఎస్ని ప్రశ్నిస్తాం. జీవో నెంబర్ 29 తీసుకొచ్చి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు సంబంధించిన అన్యాయం చేసి ఇవాళ ఓపెన్ కేటగిరీలో మొత్తం అగ్రవర్ణాలకు సంబంధించి వాళ్ళకు కూర్చోబెట్టే ప్రయత్నంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు కూర్చొని అక్కడ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు నేను న్యాయం చేస్తా అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ జియో నెంబర్ 29 తీసుకొచ్చి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి అన్యాయం చేసే పనిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మేము బరాబర్ ముక్త కంఠంతో చెప్తున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1కి సంబంధించి పోస్టులు దాదాపు 70 నుంచి 80% పోస్టులు అమ్ముకున్నది. 20-30% వాస్తవంగా కొంతమంది కష్టపడ్డ ఉన్నారు, వాళ్ళకు వచ్చినాయి. కానీ 60 నుంచి 70% మాత్రం బరాబర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకున్నది. అదేవిధంగా డిఎస్సిలోకి సంబంధించి కూడా దాదాపు 9,000 పోస్టులు కూడా ఎస్జిటి టీచర్లకు ప్రమోషన్ల రూపంలో అమ్మేసింది. గతంలో ఇచ్చిన 22,000 పోస్టులలో దాదాపు 9,000 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 30% ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకున్నది. అది కింద స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా వీళ్ళు అమ్ముకొని సొమ్ము చేసుకుంటా ఉన్నారు. గ్రూప్ 1కి సంబంధించి అమ్మి సొమ్ము చేసుకున్నారు, డిఎస్సికి సంబంధించి కూడా సొమ్ము చేసుకున్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. అసలే మాకు 70% ప్రమోషన్లు డిఎస్సిలో పాపం టీచర్ ఉద్యోగాల్లో బీఈడీ అభ్యర్థులకు అన్యాయం చేస్తూ ఉంది, ప్రమోషన్లో పోతున్నాయి అనేసి 30% ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులను కూడా ఎస్జిటి టీచర్లతో వాళ్ళు అమ్మేసినారు. అదేవిధంగా జీపీఓలకు సంబంధించి కూడా వాళ్ళు ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 10,954 పోస్టులు కూడా మేము కంప్లీట్గా నిరుద్యోగులతో భర్తీ చేస్తామన్నారు. అదేవిధంగా దాంట్లో కొన్ని చిన్న యాడ్ చేస్తూ ఉన్నారు. మీరు వీఆర్ఓలు ఎవరైనా వస్తే జీవో సర్వీస్ మీద రావాలని చెప్పారు. దానికి కూడా వాళ్ళు కండిషన్గా 3,500 మంది వచ్చారు. మళ్ళా 2,000 మందిని మీరు తీసుకున్నారు. అందరికీ కలిపి మళ్ళీ లాస్ట్కు వాళ్ళకి సర్వీస్ ఇచ్చి వాళ్ళని తీసుకోవడంలో మీ మతలబేంది అంటే వాళ్ళకి సర్వీస్ ఇవ్వడంలో కూడా మాకు సర్వీస్ ఇవ్వండి, మీకు ఇంత ముట్ట చెప్తామని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ప్రభుత్వం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి సర్వీస్
నోటీస్ ఇవ్వడంలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది. అంటే ప్రతి ఉద్యోగాలలో కూడా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది, నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తూ ఉంది. ప్రభుత్వము సొమ్ములు చేసుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ గ్రూప్ 1లో కానీ ఇవాళ టీచర్ పోస్టులలో కానీ జీపీఓలో కానీ బరాబర్ సొమ్ము చేసుకుంటున్నాయి అనే విషయాన్ని కూడా తేట తెల్లమైంది. కావాలంటే మీరు అన్నిటికీ నేను చెప్పిన దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్తాను. ఒకటి గ్రూప్ 1లో 100% అవకతవకలు జరిగినాయి. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అవకతవకలు జరిగినాయి అని చెప్పినాము. ఆల్రెడీ సింగిల్ బెంచ్ మాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు డివిజనల్ బెంచ్కి పోయారు. సెప్టెంబర్ 20 తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిరు. సెప్టెంబర్ 24న వాళ్ళకు అనుకూలంగా జడ్జిమెంట్ పోయింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని వాళ్ళు స్టే ఇచ్చేసి అక్టోబర్ 15th రోజు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తామని చెప్పారు. అక్టోబర్ 15th రోజు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తామనగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తానికి ఎవరు ఏట్ల పడకోకో నాకేం సంబంధం లేదు, నా చేతుల నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ పోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. నువ్వు అక్టోబర్ 15th వరకు ఆగితే అయిపోతుంది కదా. ఆల్రెడీ అక్టోబర్ 15th రోజు కూడా మాకు అనుకూలంగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మరి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? రేవంత్ రెడ్డికి తెలిసి కూడా ఎందుకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తుండ్రు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న వాళ్ళకు కూడా తెలుసు ఇది ఎట్లయినా మేము ఇందులో అవకతవకలు ఉన్నాయి, ఆ నిరుద్యోగులు అందరూ అనుమానాలు రేకెత్తిస్తున్నారు, సుప్రీంకోర్టు కొన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ అవుతుంది అని చెప్పి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న వాళ్ళకు కూడా తెలుస్తుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఒంటెత్తు పొగడలు పోతుండ్రు అని చెప్పి మాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడే అంటే గతం లోపల 2 సార్లు రద్దయింది. బయోమెట్రిక్ లేనప్పుడు పేపర్ లీకేజ్ ఉన్నప్పుడు జరిగినప్పుడు రద్దు చేశారు. 3వసారి 63 పోస్టులు మిమ్మల్ని ఎవరు పెంచమన్నారు? కొత్త అప్లికేషన్ ఎవరు తీసుకోమన్నారు? ఫస్ట్ సారి 2వసారి అప్లికేషన్ అప్లై చేసి మేము క్వాలిఫై అయిన వాళ్ళము. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త అప్లికేషన్ తీసుకోవడం ఏంది, వాళ్ళే క్వాలిఫై అయ్యి వాళ్ళే జాబ్ కొట్టడం ఏంది? ఇప్పుడు మెరిట్ లిస్ట్ కూడా పెట్టిండ్రు, అర్ధరాత్రి పెట్టిండ్రు. జడ్జిమెంట్ వచ్చిన నైట్ 1 గంటలకు ఎవరన్నా లిస్ట్ పెడతారా? 1 గంటలకు లిస్ట్ పెట్టారు. మరి దాంట్లో నాన్ లోకల్ ఎవరో తెలియదు, లోకల్ ఎవరో తెలియదు. అసలు ఏ ఉద్దేశంతో ఇస్తుండు? ఖచ్చితంగా అసలు వీళ్ళు ఇచ్చే అర్ధరాత్రి పెట్టిన లిస్ట్ ప్రకారమే వీళ్ళు మొత్తం అమ్ముకున్నారు పోస్టులు అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. ఈరోజు వాళ్ళు సుప్రీంకోర్టుకు నైట్ కేవేట్ పిటిషన్ వేసిర్రు. ఇంత వాళ్ళు పకడ్బందీగా ముందు జాగ్రత్తతోటి మొత్తానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఎట్లా పోవాలో ఎట్లా ఇది చేయాలో అని చెప్పి. మేము కూడా ఇందులో ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. 100% న్యాయం మాకే అనుకూలంగా వస్తుంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాను, ఏదైతే అక్టోబర్ 15th రోజు ఏదైతే జడ్జిమెంట్ వస్తుందో ఆ జడ్జిమెంట్ వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ చేయకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం.